ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం భర్జనం భవబీజానాం మర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే జై బలో సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి. శ్రీరాముని యొక్క చరిత్రలో 6 ముఖ్యమైన క్యారెక్టర్ల గురించి మనం కొంత తెలుసుకున్నాము. వాళ్ళు ఎవరెవరంటే శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు. మొత్తం 6 గురించి ఇందులో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనము న్యూస్ పేపరు ఎన్ని రోజులు పెట్టుకుంటాం చదివేది? అది మళ్ళీ నెక్స్ట్ డేకి అది ఓల్డ్ అయిపోతుంది, పనికిరాదు. నవల్ అయితే న్యూస్ పేపర్ ఒక్కరోజు నూతనంగా ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ వేరేది వచ్చేస్తుంది. అదే నవల్ అయితే బహుశా ఒక నెల అబ్బా చాలా గొప్పగా ఉండదంటే 1 సంవత్సరం వరకు చెప్పుకుంటారు, మళ్ళీ దాని గురించి మర్చిపోతారు. అదే మన భాగవతం కానీ రామాయణం కానీ ఎన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఇప్పటికీ అదే చదువుతూ ఉండడం, నిత్య నూతనంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. అది దాని యొక్క పవర్ అన్నమాట. చదివేట వదిలేసామా కాదు, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తగా నిత్య నూతనంగానే ఉంటుంది అనమాట. అది అదేవిధంగా ఏదైనా ఒక మంచి సాంగ్స్ స్టోరీ ఏదైనా ఉన్నాయనుకో, ఫస్ట్లో వచ్చినప్పుడు భలే ఇంట్రెస్ట్గా వింటాం. 10 రోజులు, ఒక నెల రోజుల తర్వాత పోతాను, మళ్ళీ కొత్త వ్యవస్థలు అయిపోతాయి. అదే భగవంతుడి యొక్క చరిత్ర కానీ, భగవంతుని యొక్క కీర్తనలు కానీ, భగవంతుని యొక్క నామజపం కానీ ఎప్పటి నుంచో అదే చెప్తూ ఉంటాం. ఇప్పటికీ అది చాలు ఇది వద్దులు ఇంకోటి రేపు ఇంకోటి అనుకుంటామా? కాదు. ఎందుకంటే అందులో అంత పవర్ ఉంది అన్నమాట. ఈ రామునికి సంబంధించింది కానీ, కృష్ణ భగవానుడికి సంబంధించింది కానీ ఏదైనా సరే ఇది ఆధ్యాత్మికము. శ్రీల ప్రభుపాల్ వారు చెప్తారు, ఆధ్యాత్మికమైన దానికి ఎక్స్పైరీ ఉండదు, ఎప్పుడూ నిత్య నూతనం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి భగవద్గీత అంతా అర్థాలతో సహా చదవండి, కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మళ్ళీ రెండోసారి అదే చదవండి, కొత్త విషయాలు తెలుస్తాయి. అది దాంట్లో ఉండేటువంటి గొప్పతనము. అయితే ఇంతవరకు చెప్పుకున్నాం అంత గొప్పగా ఉంటుంది అన్నాం కదా. మరి గొప్పతనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? ఏదైనా గొప్పది అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటేనే గొప్పది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు, అర్థం చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది.
అర్థం కానివాడు ఎలా ఉంటాడని. ఒక అతన్ని ఐఐటిలో గొప్ప అతన్ని పిలిపిస్తారన్నమాట, రండి చెప్దురాని. ఎవరైతే ఇన్వైట్ చేసినాడో అతనికి పెద్ద నాలెడ్జ్ లేదు, ఇంట్రడ్యూస్ చేసేవాడికి అవసరం లేదు కదా, చెప్పేవాడు అతను కదా. అందరూ కూర్చో ఉండారు, చూడండి ఈయన ఐటీఐ చదివించాడు గొప్పవాడు అంటారన్నమాట. ఆయన యాక్చువల్గా ఆయన చదివింది ఐఐటి, ఇతను చెప్పడం చేతగాక ఐటీఐ అని చెప్పాడు. ఐటీఐ అంటే చాలా తక్కువది, ఏదంటే ఏదో ఒక 10th తర్వాత అది చేసుకుంటే ఐటీఐ మామూలుగా నార్మల్ కోర్స్ చేసి ఉంటారు అనమాట. అరే నేను చేసింది ఐఐటి, నువ్వు చెప్పింది ఐటీఐ అంటే ఒక ఆశ్చర్యమే కదా, అటు స్టార్ట్ అయింది. ఏం కాదు అంటే మనకు నాలెడ్జ్ తెలియదు కదా, ఏముండదు, ఒకరు అటు పెడితే అట్టే ఉండదు, అటు పెడితే ఇట్టే ఉండదు అంటాము. కానీ దాంట్లోని ఎంతో తేడా వచ్చేస్తుంది. అందువల్ల మనకు హాఫ్ నాలెడ్జ్ మనం రియల్గా మనం పెద్దగా తెలుసు అనుకుంటాము, కానీ చేసే వాటిల్లో ఎలా ఉంటాయంటే ఏముండదు, ఇది పెడితే ఏముండదు, ఆడేడితే పెడితే ఉండదు అనిపించినట్టు ఉంటుంది అనమాట. అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కృష్ణ భగవానుడు మాత్రము మనకు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా క్షమిస్తాడంట భగవంతుడు. ఎలా క్షమిస్తాడు అంటే అని చెప్పడం, ఎలా చెప్తాడంటే ఒక చిన్న పిల్లవాడు పాప అప్పుడే మాటలు నేర్చుకుంటా ఉన్నారనుకో, వాడు పాప పాప అని అనుకో, అడు చూడు మామూలు పాప పాప అని మా నాయన పిలిపిస్తున్నాడు అని, వాడు తెలియక అమ్మ 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 అని అనుకో, చూడు అమ్మ అమ్మ అంటున్నాడు, చూడు అమ్మ, వాడేం అమ్మాయి అనలా, వాడు నోట్లో అమ్మ 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 ఏదో అంటున్నాడు. కానీ వీళ్ళు అనుకుంటారు ఆ విధంగా మనకు చేత రాకపోయి భగవంతుడికి ఇచ్చినాక చూడు నేను చూడు మన భక్తుడు ఎంత ఇష్టంగా పెడుతున్నాడు, ఎంత మన చేస్తాను కొన్ని 100 తప్పులు ఉంటాయి, అయినా కానీ ఆయన వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఎందుకంటే అంత దయామయులు అనమాట వాళ్ళు. మీకు తెలిసి బాగా గొప్పగా పెడుతున్నాడని అనుకోండి, ఎంత ఇష్టంగా పెడుతున్నారు అనేది చూస్తాడనమాట భగవంతుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్రీరాముడి యొక్క క్యారెక్టర్ గురించి మనం తెలుసుకునే టైంలో శ్రీరాముడికంట శరణాగతి చేయాలంట. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా, శరణాగతి అయిన వాళ్లకు శ్రీరాముని ఎవరైతే శరణాగతి తీసుకుంటారో వాళ్లకు భగవంతుడు ఇవ్వంది ఉండదంట. ఎవరైనా నా దగ్గరికి వచ్చి శరణాగతి తీసుకుంటే వాళ్ళ వెనక పక్క ఏమి చూడను అంటాడనమాట ఎవరు, శ్రీరామచంద్రుడు. అందుకే విభీషణుడు వచ్చి శరణాగతిగా నిలబడితే అందరూ వద్దు 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 అంటారు. ఎవరు కావాలంటారు, ఒక్కరు మాత్రమే ఓకే అంటారు. ఎవరు, హనుమంతుడు మాత్రం అతని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు అని హనుమంతుడు ఒక్కడే చెప్తాడు. వీళ్ళందరూ రాక్షసులు నమ్మాల్సిన పని లేదు, మనం చదువుతాం కదా, ఎన్ని మాటలు 2-3 సార్లు చదివినాం, అయినా కానీ శ్రీరామచంద్ర నన్ను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకు నేను అభయం ఇస్తాను అంటారనమాట. అదేవిధంగా శ్రీరాముడు ఎక్కడే కానీ చెప్పులే వేసుకోడు, మొత్తం ఆయన కాళ్ళల్లో ముళ్ళులని ఇరుగుంటే ముళ్ళులు తీర్చామంటే వద్దంటాడు. ఏమంటే నన్ను ఆశ్రయించి వచ్చినాయి పాపము అది తీయద్దు అంటాడు. అంటే ఎంత దయామయుడు చూడు శ్రీరామచంద్రుడు ఇక్కడ చెప్తూ భగవంతుడు గురించి. అయితే ఆయన్ను కంప్లీట్గా మనం అనుగ్రహం పొందాలి అంటే మనలో 3 క్వాలిటీలు ఉండాలంట. క్వాలిటీ లేనిదే సంపూర్ణ అనుగ్రహం రాదట. ఆ క్వాలిటీల్లో ఉండేటువంటి ఫస్ట్ది ఏమిటంటే మనము రకరకాల తప్పులు చేస్తాం. భగవంతుడి దగ్గరికి వచ్చేసి కృష్ణ నా తప్పులన్నీ క్షమించేసి నాకు ఈ ప్రసాదించు అంటాం. మనము భగవంతుని ఏ విధంగా అయితే నా తప్పులు క్షమించు అంటామో మనము మన పట్ల ఇంకొకరు ఎవరైనా తప్పు చేసి ఉంటారనుకో వాళ్ళని కూడా క్షమించే గుణం మనలో ఉండాలి. అర్థమైందా? హరే కృష్ణ. మనము భగవంతుడిని క్షమాపణ ఏడతాం కదా, ఆ భగవంతుడు మన క్షమాపణ యాక్సెప్ట్ చేయాలి అంటే మనలో ఏముండాలి, మనలో కూడా క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం అంటే ఒకవేళ ఎవరన్నా మన పట్ల ఎవరన్నా కొంచెం తప్పు చేశారో వాళ్ళని కూడా మనం క్షమించే గుణం ఉండాలన్నమాట. సరేనా? అది క్షమాగుణం ఉండాలి. మనం ఒక సైడు వాళ్ళు ఎంత క్షమించు అని చెప్తా ఉన్నా కానీ మనమేమో నిర్దాక్షిణ్యంగా పో అని అనేసి ఇంకో పక్క కృష్ణ నన్ను క్షమించు అంటే మనలో కూడా క్షమాగుణము అలవర్చుకోవాలి. భగవంతుడి యొక్క క్షమాగుణం అనేది మనకు అందాలి అంటే దానికి ఉదాహరణగా అందరూ ప్రశ్నిస్తారు వాళ్ళని ఎందుకు చంపినట్టు, వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు చంపినట్టు అని. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎవరు సుగ్రీవుడు మాయావిని చంపడానికి వాలి గుహలోనికి ప్రవేశించే ముందర సుగ్రీవునితో ఇక్కడుండే ఈ పెద్ద బండరాయి నేను కానీ తిరిగి రాకపోతే దాన్ని అడ్డుపెట్టేసి అనేసి చెప్పేసి లోపల వాడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. చాలాసేపటి తర్వాత లోపల నుంచి కొంచెం రక్తం వస్తూ ఉంటుంది. అదేవిధంగా లోపల ఆ మాయావి అరుపులు చాలా గట్టిగా వినపడుతూ ఉంటాయి. ఇతను ఏమనుకుంటాడంటే వాళ్ళకి ఇబ్బంది ఏమో అయిందేమో అనేసి ఆ పెద్ద బండను
గుహకు అడ్డుపెట్టేసి సుగ్రీవుడు రాజ్యానికి వచ్చేస్తాడు. తర్వాత మాయావిని చంపేసి వాలి గుహ ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి బండ అడ్డంగా పెట్టి ఉంటది. నన్ను చంపడానికి రాజ్యం తను తీసుకోవడానికి గుహకు బండ అడ్డంగా పెట్టాడని అలా సుగ్రీవుణ్ణి వాలి తప్పుగా అపార్థం చేసుకుంటాడు. తర్వాత వాలి ఎప్పుడైతే కిష్కింధకు వస్తాడో రాజ్యానికి, అప్పుడు సుగ్రీవుడు వాలికి ఎదురెళ్ళి అతనికి ఆహ్వానం పలికినప్పటికీ కూడా అతను శాంతించడు. తీవ్రంగా కొడతాడు అతన్ని. ఎంతగా కొడతాడంటే చనిపోతాడేమో అనేటిగా కొడతా ఉంటాడు. ఇంక చనిపోతానేమో అనేసి భయపడి సుగ్రీవుడు వృష్యముఖ పర్వతం మీదకి వెళ్ళి దాంకుంటాడు. అంటే నా తప్పు లేదు, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు మంత్రులంతా కలిసి బలవంతంగా నన్ను రాజుగా కూర్చోబెట్టారు అని ఎంత రిక్వెస్ట్ చేసుకోవాలని చెప్పినా కూడా ఇతను ఏం చెప్తున్నాడో కూడా వినడు. అంటే ఎదుటి వాళ్ళు తన యొక్క వర్షాన్ని వినిపించాలనుకున్నా కూడా వినే పొజిషన్లో ఉండడు అనమాట. పూర్తిగా క్షమాగుణం అనేది అతనిలో లేదు. పైగా అతని భార్యను కూడా తను బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. ఇది వాలి చేసినటువంటి మహాపాపం. దానికి క్షమాగుణం లేదు. అందుకనే భగవంతుడు అతనికి మరణశిక్ష విధించాడు. అందువల్ల మన పట్ల ఎవరైనా కొన్ని తప్పు చేసి వాళ్ళు మమ్మల్ని క్షమించండి అని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ మనం వినాలి. ఒకవేళ అది తప్పు అయితే వాళ్ళకి చెప్పాలి, నువ్వు ఇది ఇలా నువ్వు చెప్తున్నది కరెక్ట్ కాదు అని. వాళ్ళ వర్షనే వినకుండానే తీవ్రంగా వాళ్ళని వ్యతిరేకించకూడదు. మనలో కూడా క్షమాగుణం ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యం. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు నువ్వు క్షమించలేదు, నువ్వు దేవుడు అంటావు కదా అని అన్ని నింద వేస్తాడనమాట ఆయన పైన, ఎవరిపైన, రాముడి పైన. అప్పుడు చెప్తాడనమాట, నీ తమ్ముడిని నువ్వు ఎట్టి మనుషులు క్షమించలేదు, నీలో క్షమాగుణం లేకుండా నువ్వు క్షమాగుణం కావాలని కోరుకుంటున్నావు, ఎట్లా అవుతుంది? వీలు పడదు. అందువల్ల క్షమించాల్సిన అవసరం లేకుండా ఆయన చేశాడనమాట. అందువల్ల మనలో క్షమాగుణం ఉండాలన్నమాట. అంటే భీష్మించుకొని నేను ఇలాగే ఉంటాను కాదు, మనలో కూడా క్షమాగుణం కలిగి ఉండాలి అనేది ఒకటి. తర్వాత రెండోది గివ్ అండ్ టేక్ ఉండాలి. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు, ఏమి ఇచ్చినాడు మర్చిపోతాడు. భగవంతుడు ఎలాంటి వాడు, ఏమన్నా అడుగు ఇచ్చేస్తాడు. అరే నేను పొద్దున్నే ఒకటి అడుగుతాడు, వరం ఇచ్చేస్తాడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చి అడుగుతాడు. పొద్దున్నే కదా అడిగినావు, మళ్ళీ అడుగుతున్నావే అన్నాడు, మళ్ళీ ఇస్తానే ఉంటాడు అనమాట. అంటే ఇచ్చింది మర్చిపోతాడు అనమాట ఆయన భగవంతుడు. మనం అట్లా కాదు, మనం తీసుకుంది మర్చిపోతాం. ఆయన ఇచ్చింది మర్చిపోతాడు, మనం తీసుకుంది మర్చిపోతాం. దానం కలిసి ఇచ్చి ఒక రకంగా బాగా వచ్చింది అనుకో, మళ్ళీ భగవంతుడు గుర్తురాడు, ఆయనతో అవసరం లేదు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ గుర్తొస్తాడు. అంటే మనం తీసుకునేది మర్చిపోతాం, భగవంతుడు అలా కాదు, ఇచ్చింది మర్చిపోతాడు అనమాట. అందులో మనము కృతజ్ఞతా భావం ఉండాలి భగవంతుడి పైన. తర్వాత మూడో క్వాలిటీ ఉండాలంట. ఏంటంటే భగవంతుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలంట. మనకు రకరకాల ప్లాన్లు ఉంటాయండి. ప్లాన్ 1, కృష్ణ నువ్వు ఎట్లయినా కానీ దేవుడు నువ్వేమైనా మమ్మల్ని కాపాడతావు, మాకేం కావాలో ఇస్తావు. ప్లాన్ బి, ఒకవేళ కృష్ణ లేకపోతే శివభగవానుడు కూడా ఒక రాజ్యం ఏముంటుంది, పోయి శివభగవాన్ నువ్వే ఎంత గొప్ప కాబట్టి నువ్వు కూడా ఎక్కువ తీసుకో. ప్లాన్ 3, గణేష్ కూడా గొప్పే కదా, ఆయన కూడా ఒక పాట వేద్దాం. తర్వాత ఇంకొకటి అంటే మనము ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ 3, ప్లాన్ సి, ప్లాన్ 4 ఉంటాయి. కాబట్టి అప్పుడు సంపూర్ణ శరణాగతి కాదు అది. మన సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు భగవంతుడు అన్ని విధాలు అన్ని ప్రొటెక్షన్ తీసుకుంటాడంట. ల్యాండ్ ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు, మనం అడిగింది ఇస్తాడు. సంపూర్ణ ప్రొటెక్షన్ మనకు కావాలి అంటే సంపూర్ణ శరణాగతి కూడా ఉండాలి అంటారు అనమాట. అది ఈ 3 క్వాలిటీస్ ఉండాలట. అదేవిధంగా మనం చేసేది కొంచెము, చేసే సేవ అనే దాంట్లో కొంచెం ఉంటుందంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది అనేసి అది కూడా చెప్తారన్నమాట. దాంట్లో క్వాలిటీ లేక కావాల్సింది అది. శ్రీరాముడి యొక్క మనకు శరణాగతి కావాలి అంటే, ఆయన యొక్క కంప్లీట్ కృప కావాలంటే మనలో ఏముండాలి, క్షమాగుణం ఉండాలి. తర్వాత కృతజ్ఞతా భావం ఉండాలి. అంటే ఎప్పుడూ భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉండాలి, మనకు అవసరమైనప్పుడే కాదు అని అర్థం అక్కడ. తర్వాత మూడోది వచ్చి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి భగవంతుడి పైన. ఈయనంటూ మాట ఇస్తే తప్పడు అనే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అనేది అక్కడ మూడోది విశ్వాసం ముఖ్యం. సరేనా. తర్వాత రెండోది వచ్చి సీతామాత వచ్చి సీతామాత యొక్క కృప లేనిదే, ఆమె యొక్క దయ లేనిదే భగవంతుని కృప రాదట. రాధమ్మ కృప లేనిదే కృష్ణ భగవానుడి కృప రాదు. వాళ్ళిద్దరూ వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒకటితో సమానం అన్నమాట. మరి ఆమె కృప కావాలి అంటే ఆమె ఎంతో క్షమాగుణ దయ కలిగింది అనమాట. రివెంజ్ అనేది కనపడదానికి ఆ దయ అనేది ఉండాలన్నమాట. ఉదాహరణకు సీతామాత రావణాసురుడు అపహరించేటప్పుడు ఆ గుడ్డల్లో అవన్నీ ఆభరణాలన్నీ తీసి వృషముఖ పర్వతం పైన వేసినప్పుడు వాళ్ళు తీసుకొని
మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు ఇస్తారనమాట. ఇదో చూడండి అని చూసినప్పుడు రాముడు చూసి అన్నీ మనయగానే ఉన్నాయి లక్ష్మణ, ఆవరణాలు చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఎక్కువ కారిపోయి నేను సరిగా చూడలేకపోతున్నాను, నువ్వు చూసి చెప్పు ఈ మనయేనా అంటే ఆయన అన్నీ చూసి ఇవన్నీ గదిగా ఇది కాదని ఆమె కాలి గజ్జలు మాత్రం చూసి ఇది మాత్రం ఆమెను నేను రోజు ఆమెని పాదాలు నమస్కారం చేసుకుంటాను, మిగిలినట్టు నాకు తెలియదు అంటాడు అన్నమాట. ఒకటైనా పర్ఫెక్ట్ అయితే అన్నీ పర్ఫెక్ట్ అయినట్టే కదా లెక్క మొత్తానికి. అంటే అక్కడ మన యొక్క భావన వేరే భావన లేకుండా విశుద్ధమైన భావన ఉండాలి అనేది అదొకటి. రెండోది వచ్చి అమ్మవారిని వాళ్ళ రాక్షసులందరూ కూడా, రాక్షస స్త్రీలందరూ కూడా విపరీతంగా ఇబ్బంది పెడతారు. ఎట్నో ఒకటి ఆమె మనసును మార్చి రావణాసురుడికి లొంగేట్టుగా చేయాలంటే రకరకాల ఇబ్బంది పెడతారు. ఆ విషయాలన్నీ ఎవరికి తెలుసు? ఆంజనేయ స్వామికి తెలుసు, హనుమంతుడు తెలుసు. అందువల్ల వచ్చేటప్పుడు ఆయన అంటాడు, నిన్ను ఇంతగా కష్టపెట్టిందారు కదా వీళ్ళు, ఒక్క సెకండ్ అనుమతి, ఒక్క గుద్దుతో అందరినీ మొత్తం స్మాష్ చేసేస్తాను అంటాడు అన్నమాట. అంటే అప్పుడు ఆమె అంటది, లేదు వాళ్ళు వాళ్ళ ప్రభువు చెప్పిన దాన్ని వాళ్ళు అమలు పరిచినారు, అంతేగాని వాళ్ళకు నా మీద ఎందుకుంటుంది కోపము, అందువల్ల వాళ్ళని ఏమి అనద్దు అనేసి ఆమె కరుణిస్తారు అనమాట. నన్ను ఈమె ఇట్లానింది, ఈమె ఇట్లానింది వాళ్ళంతా చూడు అని చెప్పి ఏమనలా. ఆమె సరేనా అంత మనసు పెట్టుకుంటారు కదా అన్నయ్య, కానీ వాళ్ళు ఎవరు చెప్పినట్టు విన్నారు? రావణాసుడు ఎలా చెప్పాడో అలా వాళ్ళు విన్నారే కానీ రియల్గా వీళ్ళకైతే ఎటువంటి నా మీద ద్వేషం లేదు, అందువల్ల వదిలేనారు. అందువల్ల ఆమె అంతా దయగలిగింది అనమాట అమ్మవారు. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంది, మనలో కూడా ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. మనం రివెంజ్ పూర్వకం కాదు, దయ రావాలి మనలో. ఆ దయ ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు అమ్మవారు మనల్ని క్షమిస్తుంది, మన రిక్వెస్ట్ భగవంతుడు తెలియజేస్తుంది. అందువల్ల అమ్మవారిని మనము మనసారా వేడుకుంటే ఆమె రికమెండ్ చేస్తుంది మన భక్తులే చూడడు అనేసి. అది నెక్స్ట్ సీతామాత. తర్వాత లక్ష్మణుడు వచ్చి శేషత్వ సేవ అంట. శేషత్వ అంటే ఆయనంటూ సేవ చేస్తే ఇంక మిగిలింది ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్గా చేస్తాడనమాట సేవలో. ఎట్లా ఉంటాడంటే విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు ఏమని, శ్రీరామచంద్రుడిని పంపండి అని. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడు పంపని అడుగుతాడు, లక్ష్మణుడు కూడా పంపు అని అనలా. శ్రీరాముడు ఎప్పుడు రెడీ అయినాడు, గణపకి రెడీ వచ్చేస్తున్నాడు. అరే నిన్నెవరు పిలిచలేదే, నువ్వెందుకు వస్తున్నావు అని ఆయన అడగకపోయినా కానీ రాముడు ఎక్కడుంటే నేను లక్ష్మణుడు అక్కడ, ఆయన సేవ అంతే. ఆ విధంగా అంటే ఇంకొకరు నన్ను చూసి మెచ్చుకోవాలనో లేకపోతే ఇంకొకరి దగ్గర మనం మెప్పు పొందాలనో అలా కాదు, కంప్లీట్ సేవ అంటే అంత ఇష్టం అనమాట. అలా పరిపూర్ణమైనటువంటి సేవ, ఎటువంటి దాని బ్యాక్ సైడ్ దేని గురించి ఆలోచించేయడం అనమాట. అలా అది పరిపూర్ణమైనటువంటి సేవ అలా. తర్వాత భరతుడు వచ్చి క్రెడిటబిలిటీ అంటే మనం ఏదన్నా చెప్తే పర్ఫెక్ట్ అలాగే అమలుపరచడం. మనకు ఇష్టం ఉండేవి కొన్ని చేసి ఇష్టం లేనివి కొన్ని వదిలిపెట్టడం కాదు, అట్లా కాదు, ఏది చెప్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే అమలుపరిచేయడం అనమాట. అందువల్ల శ్రీరామచంద్రుడు ఇలా ఉండాలి అని చెప్పాడు, అలాగే అమలుపరిచేసాడు. అంటే వాళ్ళ ఆయన స్వార్థం ఏది చూసుకోవాలి, ఆయన ఇష్టాలు ఏది చేయలేదు. శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు అలా చేయడం అనమాట, అంతే. అది కంప్లీట్ క్రెడిటబిలిటీ అంటారు అనమాట దాన్ని. అంటే జవాబుదారీతనం అంటాం, చూసినావా? అలా మనం ఏం చెప్తే అలాగే మళ్ళీ దాన్ని మార్పులు లేకుండా చేయడం అనమాట, యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా అమలు చేయడం. అది ఎవరిది? భరతుడు లక్షణం. తర్వాత శత్రుఘ్నుడు వచ్చి దాసుడు అంటే ఏంటి? దాసునికి దాసుడు. ఎవరు దాసుడు? వాళ్ళకి ఎవరు దాసుడు? శ్రీరామచంద్రుడికి ఎవరు దాసుడు? భరతుడు దాసుడు. భరతుడికి ఎవరు దాసి? శత్రుఘ్నుడు. మరి ఎందుకు ఇది ఇలా ఇక్కడ చెప్పారు దాసుడు అని ఆంజనేయుని అడిగితే, నేను శ్రీరాముని యొక్క దాసుడిని అంటాడు. ఈ 7 సార్లు అంటారు. మీరు ముకుందమాల చూసారా? ముకుందమాల రోజు మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, కులశేఖరాలు వారు చేసినట్టు
అంటే ఇక్కడ దాసాను దాసుడు అని ఎందుకు చెప్పారు అంటే, మనము డైరెక్ట్గా కృష్ణ భగవానుడికే సేవ చేయాలనుకుంటాం, కానీ కృష్ణ భగవానుడి కిందంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు. మనము మనకంటే మన గురువులకు, ఆ గురువులు వాళ్ళ గురువులకు, ఆ గురువులు వాళ్ళ గురువులకు, అది ఆ విధంగా చేస్తే అది ప్రాపర్ అనమాట. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నేరుగా పోయి హాయ్ అని చెప్పి మాట్లాడగలమా? ఆయన కింద సెక్రటరీ కింద మళ్ళీ ఇంకొకడు, మళ్ళీ వాడి కింద ఇంకొకడు, ఊరితో పోతేనే ఆడికి పోగలం. కానీ మనం ఇక్కడేమో డైరెక్ట్గా మన భావన ఎట్లా ఉంటుందంటే, నేనే డైరెక్ట్గా కృష్ణ భగవాన్ సేవ చేస్తున్నాను అనే భావనే ఉంటుంది. కానీ మన భావన ఎవరికి ఉండాలి? మన గురువులకు సేవ చేస్తున్నాం అనే భావన ఉండాలి. ఆ గురువు ఎవరికి ఉంటారో వాళ్ళ గురువుకు చేస్తున్నాడు అనే భావన. ఒకసారి శ్రీల ప్రభుపాల వారు శ్రీ గురు చరణ పద్మ కేవల బకాతి సద్మా బంధుమోయి సావధాన మాతే ఆ కీర్తన చదువుతూ ఉంటే అందరూ ఎగురుతూ ఉంటే ఎవరు ఈ శ్రీల ప్రభుపాల వారు కూడా ఎగురుతూ ఉన్నారు వాళ్ళతో పాటు. ఆ పక్కన ఒక వచ్చిన అతను చూడు ఎంత అహంకారమో, వీళ్ళందరూ ఈయన పొగుడుతూ ఉంటే ఈయన ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే కాదు, మనం ఆయన్ను పొగుడుతూ ఉంటే ఆయన వాళ్ళ గురువుని పొగుడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడు, అట్లయితే ఈయన నేను శరణాగతి తీసుకోవాలనేసి ఆయన శరణాగతి తీసుకుంటారు అనమాట. అంటే ఆ విధంగా మనం ఎవరు గురుదేవుల్ని పూజిస్తే ఆయన వాళ్ళ గురువుని పూజిస్తే, వాళ్ళు వాళ్ళ గురువుని పూజిస్తే అట్లా వెళ్ళాలి. అది దాసాను దాసుడు అని అనేసి చెప్తారనమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదానగతి కుతోపి ధ్యాయంతు వంతస్య యస్త శ్రీ సంధ్యం వందే గురో శ్రీ చరణారవిందం. ఎవరి కృప అయితే మనకు ఉంటుందో, కృష్ణ భగవాన్ కృప కలుగుతుందో అలాంటి గొప్పవాళ్ళు గురుదేవులు. సరే, తర్వాత ఫైనల్ ఎవరు? హనుమంతుడు ఎవరైనా హనుమంతుడు వచ్చి గురువు యొక్క ప్రతిరూపం అంట. హనుమంతుడు ఎవరికి? గురువు యొక్క ప్రతిరూపం అంట. అంటే గురువుగా చూడాలి మనం, ఆయన ఆచరించిన విషయాలన్నీ మనం చూడాలన్నమాట. అంత గురువుగా చూడాలి అని అంటారు అనమాట. ఉత్తమ భక్తిలో ఎలా ఉండాలి అనే దానికి విషయాలన్నీ కూడా మనం హనుమంతుడిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఈరోజు ఎన్ని తెలుసుకున్నాము క్యారెక్టర్లు. అట్లా శ్రీరామచంద్రుడు యొక్క శరణాగతిలో 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? తప్పులను క్షమించాలి. అంటే మన పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించి తప్పులు చేస్తే వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. వాళ్ళ పెద్ద రివెంజ్ తీసుకోవడం కాదు. ఇవ్వడము తీసుకోవడం అనేది ఏదైనా సరే యాటిట్యూడ్ ఉండాలన్నమాట. మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు కాకుండా కొంచెం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. తర్వాత పూర్తి విశ్వాసం ఉండాలి. భగవంతుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది ఆ 3 కానీ ఉంటే మనము శరణాగతి తీసుకోవడానికి వెళ్ళే లక్షణాలు అనమాట. తర్వాత సీతామాత వచ్చి దయ కలిగింది అనమాట. ఎంత దయ అంటే ఆమె పట్ల ఎవరైనా అపరాధం చేసినా కూడా క్షమించే గుణం ఆమెకుంది అనమాట. అంత దయ కలిగింది వాళ్ళు. అమ్మ పిల్లల మీద ఎంత ఇష్టమో అలా ఉంటుందన్నమాట సీతమ్మ. తర్వాత లక్ష్మణుడు సేవ. ఒకసారి చెప్తాడు అనమాట శ్రీరాముడు, నాకు అవసరం లేదు, నీ సేవ నాకు అవసరం లేదు, పో అనేస్తాడు అనమాట. ఎందుకంటే అట్లా కోపం ఇచ్చుకుంటేనే పోతాడు. ఊరికి ఎందుకు పాపం నా మిడితే ఆడవాళ్ళ వెంట ఉండాలని కోపం ఇచ్చుకుంటే పోదంటే, ఒకవేళ మీరు బలవంతంగా నన్ను కానీ పంపాలని చూస్తే చేప నీటిలోంచి బయట పడేస్తాం కదా, ఎంతసేపు చేప ఉంటుంది నీళ్ళలోంచి బయట, అంతసేపే నా కళ్ళు నిన్ను చూస్తూ కనుమరుగయ్యేంత వరకే. ఎప్పుడైతే నువ్వు కనపడవో ఆ మరుక్షణం నా శరీరం ఉండదు అంటాడు. నీ యొక్క ఆర్తిని చూసి ఎట్లా నువ్వు ఎంత నిశ్చయంగా ఉండవా లేవా అని అనాలని ఉద్దేశంతోనే నిన్ను వదులుకోవాలని నాకు ఇష్టం లేదని చెప్పి ఆమెను మళ్ళీ ఆలింగనం చేసుకుంటాడు అనమాట. అంటే అంత ఇష్టంతో సేవ చేయడం అనేది. తర్వాత భరతుడు భగవంతుడు ఏది చెప్పాడో అలాగే ఫాలో కావడం, అంతే. మళ్ళీ మనం సొంత చేర్చకుండా. శత్రుఘ్నుడు వచ్చి దాసుడు అనమాట. ఫైనల్గా హనుమంతుడు గురు స్వభావము. ఆయన ఎప్పుడు భగవంతుడి మీదనే మనసా వాచ కర్మణ భగవంతునికి కట్టుబడి ఉంటాడు. శ్రీరామచంద్రుడికి ఉండేటువంటి అత్యంత గొప్పదేమంటే వైరాగ్యం. ప్రభుజీ కూడా ఈరోజు ఉదయం క్లాసులో చెప్తున్నాడు వైరాగ్యం అని. కృష్ణ భగవానుడికి శ్రీరామచంద్రుడికి వీళ్ళిద్దరికీ సంపూర్ణ వైరాగ్యం కూడా ఉంటుందన్నమాట.
ఈ రోజు సాయంత్రం వచ్చి దశరథ మహారాజు రేపు పొద్దున్నే నీకు పట్టాభిషేకం ఉండదు అంటానే ఆహా ఉప్పొంగిపోలా సరే తండ్రి అన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే వచ్చి నువ్వు అడవికి పోవాలన్నాడు. అప్పుడు కూడా నేను అయ్యో రాత్రి చెప్పినవే సింహాసనం కూర్చోని చెప్పి ఈ రోజు మళ్ళీ అడవికి బాగుంటున్నావే అని కూడా అనలా. అప్పుడు మామూలుగానే ఉండడు. అది బ్యాలెన్సింగ్. అందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము భగవంతుని సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ, వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా శ్రీ రాధా గోవింద కృప అపారంగా ఉండాలి, శ్రీ సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్ కృప అపారంగా ఉండాలని ఆ దివ్యమంగళ స్వరూపాలు మనసులో ఉంచుకొని 3 సార్లు భక్తితో ప్రార్థిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రికి రాధా గోవిందకి శ్రీ సీతారామ లక్ష్మణ భక్త హనుమాన్కి శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై గౌర్ ప్రేమానంద. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం